రైట్ ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బాబోయ్ బంగారం భగ్గుమంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఆగస్టు నెల చివరి 10 రోజుల్లోనే మన బంగారం ధర 100 గ్రాములకు 30,000 కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, తులం పసిడి ధర 1,10,000కు చేరింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి ఇవాళ చేరింది. దీంతో సామాన్యులకు అందరినీ రీతిలో బంగారం ధరలు పైకి వెళ్తున్నాయి. ఇవాళ బంగారం ధరలు చూసినట్లే రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర ఆల్ టైమ్ ఇవాళ 22 క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే 750 రూపాయలు పెరిగింది. దీంతో 1,07,620కి చేరింది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. మరోవైపు 700 పెరిగిన 22 క్యారెట్ల బంగారం పెరిగి 700 పెరిగి 98,650 చేరింది. దానికి తోడు అటు వెండి కూడా 1,36,900 చేరి వాళ్ళ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు ఎక్కువ మొగ్గు చూపడంతో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇంతలా పెరగడానికి బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు ఓవైపు యుఎస్ డాలర్ విలువ బలహీనపడడం, అలాగే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ పై కొనసాగుతున్న అనిశ్చితులు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు కావచ్చు, పన్నులు, రూపాయి డాలర్ మారక రేటు మార్పులను ఇవన్నీ కలిసి భారతదేశంలో రోజువారీ బంగారం ధరలు చూపిస్తాయి. భారతదేశంలో బంగారం ఆర్థిక పెట్టుబడి ఒకటే కాదు, సంస్కృతిలో భాగంగా కూడా ఉంది. అటు పెళ్లిళ్ళు, పండుగలకు వంటి వాటిలో బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తే, ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ ఇప్పటికి అనుగుణంగా ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గినా అంటే మన దేశంలో బంగారం కోసం దాదాపు దిగుమతులపైన ఆధారపడినందున డాలర్ మారపు విలువ కూడా దేశంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి పెరుగుతున్న ధరలు మాత్రం సామాన్యులకు ధర అని చెప్పవచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ యాసర్.